వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం గాండ్లమిట్ట కూడలిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి స్థానం దక్కించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి క్రేన్ సాయంతో గజమాలను వైసీపీ నాయకులు అభిమానుల సమక్షంలో స్వామిని సత్కరించి ఘన స్వాగతం పలికిన ఎంపీపీ లతా బాలాజీ, సర్పంచ్ ధనంజయ వర్మ మరియు వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా ఎంపీపీ లతా బాలాజీ మాట్లాడుతూ మన నారాయణస్వామికి నియోజకవర్గ అభ్యర్థి స్థానం కల్పించడం, మండలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, గెలిపించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ అత్యంత ప్రజాదరణ పొందిన జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం ఇస్తూ నన్ను ఆదరించిన నా నియోజకవర్గ ప్రజలు నన్ను అత్యంత ఘన విజయాన్ని సాధించేలా కృషి చేస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయగలమన్నారు. నన్ను ఎంపీగా సెలెక్ట్ చేసిన మళ్ళీ జగనన్న దగ్గర నేను అడుక్కోవడం జరిగింది. దయించి మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని చెప్పిన జగనన్న అందరూ సహకారం తీసుకున్నాడు. ఆయన మళ్ళీ నాకు మూడో పర్యాయం మన నియోజకవర్గంలో నన్ను సేవ చేయమని వచ్చిన వారికి మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు సహకరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని, మిథున్ రెడ్డి గాని, విజయసాయి రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని, కృష్ణమోహన్ సార్ గాని, సజ్జల రామకృష్ణ గాని, ధనంరెడ్డి గాని ఎందుకు ఈ విధంగా చెప్తుంటారంటే వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఈ సర్వీస్ లో నువ్వు పనిచేయండి అన్నారు. నేను ఎవ్వరికి విరోధి కాదు. నేను ఏ కుటుంబాన్ని కూడా చెడ్డ చేయలే. నేను నమ్ముకున్నది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు నీతిని నమ్ముకున్నా. ఆ నీతే నన్ను జనాలందరూ కూడా నన్ను దాదాపు 35 సంవత్సరాలు నన్ను కాపాడుతూ వచ్చారు. ముందు నాకు ఓటర్లకి పాదాభివందనలు చేస్తూ మా లీడర్లందరూ కూడా నన్ను ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టకుండా మళ్లీ నన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఒక తపన ఉంది. జగనన్న మా నియోజకవర్గంలో ప్రజల తపన, లీడర్ల తపన తీర్చిందానికి వారికి ప్రత్యేకంగా నేను పాదాభివందనలు చేస్తున్నాను. ఆ నియోజకవర్గాన్ని ఎంతో బాగా డెవలప్ చేసినాము. ఇంకా 30% అక్కడక్కడ రోడ్లు కంప్లీట్ చేయాల్సి వస్తున్నది. వారిని కూడా పూర్తి చేయాలని ఒక తపనతో జగనన్న నేను రిక్వెస్ట్ చేసిన మళ్లీ ఆయన మనసు పెట్టి మళ్లీ నన్ను ఇటువంటి మళ్లీ మూడో పర్యాయం ఇచ్చారు. అందరికీ లీడర్లకి నా విజ్ఞప్తి ఏమంటే మనందరం కూడా మన నియోజకవర్గంలో 180% పేదవాళ్లు. ఈ పేదవాళ్ల తలరాత్రులు మార్చే శక్తి జగనానికి ఇచ్చాడు భగవంతుడు. 77 సంవత్సరాలు అయినాక కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా కేవలం పేదరికాన్ని తీసుకున్నాడు. పేదరికానికి తలరాత్రులు మారాలంటే విద్య అన్నాడు. మహిళల యొక్క అభివృద్ధి ఇంకా కావాలంటే వాళ్ళు లోన్లు దోశాడు. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇస్తున్నారు, సచివాలయ వ్యవస్థను తెచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చాడు. మళ్లీ మనం అందరూ కూడా జగనన్నని నమ్ముకుంది ఒకటే, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. నేను మంచి పని చేస్తుంటే నాకు సహాయం చేయండి, నన్ను మళ్లీ గెలిపించండి, మీకు రుణపడి ఉంటాను, నేను సేవకుడిగా పనిచేస్తానని మాట ఇచ్చినటువంటి జగనానికి